కొండ సురేఖ శాఖల నుంచి 5 పైసలు రావు. నేను తిరిగి నెలకు రూపాయలు 5 లక్షలు ఇస్తున్నా. వచ్చే ఎన్నికల పరికాల నుంచి సుస్మితా పటేల్ రాజకీయ రంగ ప్రవేశం. నాకు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ వస్తుంది. కొండ మురళి కడియం శ్రీహరి రేవూరుని ఉద్దేశించి హాట్ కామెంట్స్. కాంగ్రెస్ నేత కొండ మురళి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండ సురేఖకు కేటాయించిన శాఖలతో పాటు కడియం శ్రీహరి రేవూరుని ఉద్దేశిస్తూ హాట్ కామెంట్ నేపథ్యం. కొండ సురేఖ శాఖల నుంచి 5 పైసలు కూడా రావు. నేనే ప్రతి నెలకు 5 లక్షల రూపాయలు నేను ఆమెకి ఇస్తున్నాను. చాలామంది ఆమెను ఉద్దేశించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ అన్నటువంటి నేపథ్యం ఉంది. నిన్ననే కొండ మీద కూడా ఒక వార్త రాయడం జరిగింది. ఒక కుట్ర కోణం జరుగుతుంది. ఒక పక్కన భయంకరమైనటువంటి ఆందోళనలో ఇలా ఉన్నటువంటి శాఖలు కూడా ఏ శాఖలకి ఎవరికి ఇచ్చారు, ఏ శాఖలో ఏ డబ్బులు వస్తాయన్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క శాఖకు అయితే కోట్ల రూపాయలు దండుకునే నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో దేవాదాయ శాఖతో పాటు ఆ శాఖలకు ఏ అయితే శాఖలు ఉందో ఆ శాఖల నుంచి ఎలాంటి డబ్బులు కూడా రావడం లేదు. నెలకు నేనే 5 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి నేపథ్యం ఉంది. రేవూరికి కడియం శ్రీహరి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం కూడా చూస్తున్నాం. కొండ సురేఖ శాఖల నుంచి 5 పైసలు కూడా రావన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కొండ మురళి నుంచి.